మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క పరిశుద్ధాత్మ కనిపెట్టుకోవటానికి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఒకసారి స్వరమెత్తి గట్టిగా చెప్దామా? హల్లెలూయా. బైబిల్ తీయండి. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము. ఆ అధ్యాయాన్ని మీరు తీసి ఉంచండి. కొన్ని విషయాలు అక్కడ రాయబడిన విషయాలను గమనిద్దాం. అపోస్తుల కార్యము 15వ అధ్యాయం. ఆ అధ్యాయంలో 36వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపరితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగూ ఉన్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని వెంట పెట్టుకుని పోవట యుత్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్గును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంగములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఆమెన్. ఓకే, అందరు నా వైపు చూస్తారా? ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, మనము ఏర్పరచుకున్న దానిని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేది మన టాపిక్. ఏంటి? మనము కోరుకున్న దాన్ని బట్టి, మనము ఏర్పరచుకున్న దాన్ని బట్టే మన భవిష్యత్తు, మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది అనేది ఈరోజు మన ధ్యానాంశం. నువ్వు ఏదైతే కోరుకుంటావో, నువ్వు దేనినైతే ఏర్పరచుకుంటావో, నువ్వు కోరుకున్న దాన్ని బట్టి, నువ్వు ఏర్పరచుకున్న దాన్ని బట్టే నీ ఫ్యూచర్ని దేవుడు నిర్ణయిస్తాడు. నీ భవిష్యత్తును దేవుడు నిర్ణయిస్తాడు అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. ఇక్కడ ఒక సంఘటన మనం చదువుకున్నాం. అదేంటంటే, ఇక్కడ 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకరు పౌలు, 2 బర్నబా, 3 మార్కు. మార్కుకి ఇంకొక పేరు కూడా ఉంది, యోహాను. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు బర్నబాతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మనమిద్దరం కలిసి అనేక ప్రాంతాలు తిరిగి అనేక సంఘాలు కట్టాం, చాలామందిని ప్రభువులోకి నడిపించాం మనం. అలా రోమా, గలతీ, కొరింథీ, ఫిలిప్పీ, ఎఫెసీ, అంతియోకియా, మాసిదోనియా అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ సేవ చేసి అనేక మంది సహోదరులను ప్రభు తట్టు తిప్పాం. మనం ఇలా స్వార్థ సేవ చేసుకుంటూనే వెళ్తున్నాం. కానీ మన ద్వారా రక్షణ పొందిన వారు మరి ఎలా ఉన్నారు? స్వార్థ విన్నవారు ఎలా ఉన్నారు? బాప్తిసం పొందిన వారు ఎలా ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి బర్నబా,
మనము మన సహోదరుల దగ్గరికి వెళ్ళి, బాప్తీసం పొందిన విశ్వాసుల దగ్గరికి వెళ్ళి, ఆయా ప్రాంతాలకు వెళ్ళి వారు ఆత్మీయ జీవితంలో ఎలా ఉన్నారు, కృంగిపోయారా, బలంగా ఉన్నారా, వారి రక్షణను వారు కాపాడుకున్నారా, వారు చక్కగా ఆత్మీయకంగా ఎదుగుతున్నారా, వారి యోగక్షేమాలు ఎలా ఉన్నాయి విచారణ చేద్దాం. మనం తిరిగి వారి మధ్యలోకి వెళ్ళి ఈ విషయాలని తెలుసుకుందాము అని పౌలు బర్నబాతో అంటాడు. ఆ సమయంలో బర్నబా ఏమంటాడంటే, అయ్యా సరే వెళ్దాం, కలిసి పనిచేసాం, కలిసి వెళ్ళి మన తోటి సహోదరులను బలపరుచుదాం, ఓకే. కానీ ఒక చిన్న మనవి, ఈ మార్కు అనే పేరు కలిగిన యోహాను ఉన్నాడు కదా, ఈ మార్కును మనం వెంట తీసుకుని వెళ్దాం. అని పౌలుతో చెప్పాడు. పౌలు ఏమన్నాడంటే, అయ్యా ఈ మార్కు అనే వ్యక్తి గడిచిన కొద్ది కాలంలో పంపులియా అనే ప్రాంతంలో మనం సేవకు వెళ్ళినప్పుడు ఇతడు మనతో సేవకు రమ్మంటే సేవకు రాలేదు. మనం అక్కడ మీటింగ్స్ పెడుతున్నాము, మనం అక్కడ సువార్త ప్రకటిస్తున్నాము, అక్కడ మరి సేవా సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మార్కు నువ్వు మాతో కలిసి మరి అక్కడ మీటింగ్కి రావాలి, ఆ పరిచర్యకి రావాలి, పంపులేకు మనం వెళ్ళాలి, ఆ ప్రాంతంలో మనం సేవ చేయాలని మార్కుకు చెప్తే మార్కు మనతో చేతులు కలపలేదు, మనతో సేవకు రాలేదు. మనతో సేవకు రాకుండా, మనతో చేతులు కలపకుండా మనని కాదని వెళ్ళిపోయిన వాడు ఎవరు? మాట్లాడండి. మార్కు మనని కాదని వెళ్ళిపోయిన వాడు. మనని కాదని వెళ్ళిపోయిన వాడిని మనం బడి తీసుకొని వెళ్ళడం ఇది న్యాయమైన పద్ధతి కాదు, ఇది సమ్మతము కాదు. మనవాడు ఎవడు? మనతో కలిసి పరిచర్య చేసిన వాడు మనవాడు, మనతో కలిసి శ్రమపడిన వాడు మనవాడు, మనతో కలిసి సువార్త ప్రకటించిన వాడు మనవాడు, మనతో మన మాటల్లో మాట, మన మనసుతో మనసు, మన తలంపుల్లో తలంపులు కలిపిన వాడు మనవాడు. ఇతడు మనతో కలవలేదు కదా, మనతో చేతులు కలపలేదు కదా. బాగా గమనించాలి. ఇప్పుడు మేము పరిచర్య చేస్తున్నాం, మీరు మాతో తలంపులు కానీ మనసు కానీ ఆలోచన కానీ కలపకపోతే మీరు కూడా మావారు కాదని అర్థం. ఈ వాక్యం యొక్క అర్థం, దాని భావం ఇదే. సేవకునితో మనసు కలపని వ్యక్తి, దర్శనమున్న సేవకునితో మనసు కలపని వ్యక్తి, ఆలోచన కలపని వ్యక్తి, వాడు మనవాడు కాదు. పౌలు అదే చెప్తున్నాడు. మనము ఇల్లు వాకిలి సమస్తాన్ని విడిచిపెట్టి సేవకు వచ్చాం, దేవుని పని చేస్తున్నాం. దేవుడు నన్ను పిలిచాడు, నేను పిలిచాడు, అందరం కలిసికట్టుగా దేవుని పని చేస్తున్నాం. పంపిలేలో అందరం కలిసి పనికి వెళ్తుంటే ఈ వ్యక్తి మనతో చేతులు కలపకుండా మనకు వేరుగా వెళ్ళిపోయాడు. మనకు వేరైపోయి వేరుగా వెళ్ళిపోయిన వ్యక్తిని నువ్వు వెంట తీసుకుని వస్తానంటున్నావు, ఇది నాకు ఇష్టం లేదు, ఏమాత్రం నాకు ఆత్మలో నడిపింపు లేదు. బర్నబా నువ్వు ఆ పని చేయకూడదు అని బర్నబాతో కాస్త ఘాటుగానే మాట్లాడాడు. బాగా గమనించండి, బైబిల్లో రాయబడిన ప్రతి సంఘటన మన జీవితంలో జరిగేదే. ఎక్కడో ఒక దగ్గర ఈ సంఘటన మీ జీవితంలో కూడా జరిగి ఉంటుంది, జరిగి తీరుతుంది. ఎవరు మనవారు, ఎవరు పరాయి వారు? పౌలు అంటున్నాడు, మనతో పని చేయనివాడు, మనతో చేతులు కలపనివాడు, మనతో మనస్సు కలపనివాడు, మనతో శ్రమపడనివాడు, మనతో మన అడుగుల్లో అడుగులు వేయనివాడు మనవాడు కాదు.
అతడు సేవకుడైనా అతడు మనవాడు కాదు. కాబట్టి ఆ వ్యక్తి కుదరదయ్యా, రావడం కుదరదని కొంత తీవ్రంగా గద్దించాడు. బర్నబా ఏమంటాడంటే, అతడు మనతో వస్తేనే నేను నీతో వస్తా. ఏమంటున్నాడండి? అతడు మనతోని తీసుకొని వెళ్దామని మీరు అంగీకరిస్తేనే నేను మీతో వస్తాను, లేకపోతే నేను మీతో సేవకు రాను అని కరాఖండితంగా చెప్పాడు బర్నబా. ఎందుకు అలా చెప్పాడు? దానికి కారణం ఏంటంటే, ఈ మార్కు బర్నబాకి ఏమవుతాడంటే మేనల్లుడు. చెప్పండి ఎవరు? మేనల్లుడు, సొంత బంధువు, మేనల్లుడు. ఇప్పుడు మేనల్లుడిని బట్టి, తన రక్త సంబంధాన్ని బట్టి ఒక దర్శనం ఉన్నవానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఒక దర్శనముతో పనిచేస్తున్న ఒక దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడు, వ్యతిరేకంగా తలస్తున్నాడు. ఎవరు? బర్నబా. బాగా అర్థం చేసుకోవాలి. వాక్యం చదివినప్పుడు మీకు అర్థం కాకపోయినా దైవజనుడు చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అవి దేవుని మాటలు, అవి మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మీ జీవితంలో మీరు ఎలా ముందుకు సాగిపోవాలో, మీ అడుగులు ఏ విధంగా వేయాలో, ఇవన్నీ కూడా మీకెంతో పాఠాన్ని, ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని కలిగిస్తాయి ఈ మాటలు. బర్నబా ఇప్పుడు ఎవరిని ఎదిరిస్తున్నాడు? ఒక దర్శనం ఉన్న వ్యక్తిని ఎదిరిస్తున్నాడు. దేవుని చేత బలంగా వాడబడుతున్న వ్యక్తిని ఎదిరిస్తున్నాడు. ఎవరిని బట్టి? తన మేనల్లుడు బట్టి, తన రక్త సంబంధిని బట్టి, తన మేనల్లుని బట్టి ఒక దైవజనుని ఎదిరిస్తున్నాడు. అంటే సేవలో రక్త సంబంధులు అనేది ఎంత ప్రమాదకరమో అనేది బైబిల్లో ధ్యానిస్తే, సేవను నిలువెల్లా పాడు చేసేది ఎవరయ్యా అంటే రక్త సంబంధులే. నిలువెల్ల సేవను పాడు చేసేది అయ్యారంటే కుటుంబ సభ్యులే. బైబిల్లో కూడా అందరి చరిత్ర గమనిస్తే ఇవే కనిపిస్తాయి. అబ్రహాము కాలంలో అతని తండ్రి అయిన తెరాహు దర్శనానికి ఆటంకంగా నిలబడ్డాడు. తన మేనలుని బట్టి, ఆ మేనలుని మీద ఉన్న ప్రేమను బట్టి, మమకారాన్ని బట్టి ఇతన్ని కూడా వాడుకోవాలి మినిస్ట్రీలో అని అన్నప్పుడు, అయ్యా ఇతన్ని వాడుకోవచ్చా లేదా మీరు ప్రార్థన చెప్పండి పౌలయ్య గారు అని అడిగితే ఎలా ఉండేదో. ఈ వ్యక్తి ద్వారా సేవ జరుగుతుందా జరగదా, ఆటంకంగా ఉంటుందా, ఏముంటుందో ఒకసారి చెప్పండి అయ్యా అంటే ఎలా ఉంటుందో, ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కానీ తానే నిర్ణయం తీసుకొని ఏమంటున్నాడంటే, ఇతన్ని తీసుకుని వెళ్దాం. ఒక విషయం, దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అని అనుకుంటే వాడుకుంటాడు. ఒక వ్యక్తిని నేను వాడుకోను అని దేవుడు అనుకుంటే, మనం వాడుకుందాం అనుకున్న ఆ వ్యక్తి వాడబడలేడు. అవునా కాదా? చెప్పండి. దేవునికి స్తోత్రం. అంటే వాడుకునే నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అది దైవ నిర్ణయం, అది మనుషుల నిర్ణయం కాదు. అందుకే ఎల్లవేళ కూడా దైవ చిత్తానికి అప్పగించుకుంటున్న పౌలు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకి, దర్శనానికి పరిపూర్ణంగా లోబడుతున్న పౌలు, ఆ దర్శనం ప్రకారంగా మరి అద్భుతమైన పని, యేసు ప్రభు యొక్క శిష్యులు చేయలేని పని అపోస్తలుడైన పౌలు చేస్తుంటే,
మరి ఆ పరిచయలో అంత ఉజ్జీవంగా ఉల్లాసంగా ఒక 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 రెవల్యూషన్ ఆ దినాల్లో ఒక గొప్ప ఉజ్జీవమే కలిగి ఉంటుండే పౌలుతోని. ఆ పౌలుతో చేతులు కలపకుండా ఈ బర్నబా ఏం చేస్తాడు, తన మేనలుని విషయంలో దర్శనమున్న వ్యక్తితో గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెట్టుకొని దర్శనమున్న వ్యక్తిని విడిచిపెడతాడు, ఒక భారమున్న వ్యక్తిని విడిచిపెడతాడు, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని విడిచిపెడతాడు. సమస్తమును పెంటగా ఎంచుకొని, తన చదువునంత పెంటగా ఎంచుకొని, తన లాభాన్నంత పెంటగా ఎంచుకొని, తన జ్ఞానమంత పెంటగా ఎంచుకొని, తన బంధువులను సమస్తమును పెంటగా ఎంచుకొని ఒక అద్భుతమైన పనిలో సాగిపోతున్న ఆ వ్యక్తిని విడిచిపెట్టేశాడు. ఎవరిని బట్టి? తన మేనలుని బట్టి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? అందుకే మీరు దేవుని నమ్ముకున్నా మీ బంధువులే వ్యతిరేకులుగా ఉంటారు. మీరు మందిరానికి వస్తున్నా మీ బంధువులే వ్యతిరేకంగా మాట్లాడతారు. ఎందుకు నమ్ముకున్నామంటారు, రకరకాలుగా హేళన చేస్తుంటారు, ఒక ఆటంకంగా తయారవుతారు. ఇప్పుడు ఆ దర్శనం ఉన్న వ్యక్తిని ఈ బర్నబా విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి ఎవరిని పట్టుకున్నాడు? మేనల్లుడు మార్కును పట్టుకొని సేవకుని బయలుదేరాడు. అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు తెలుసా? అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు శీల. ఆ శీలను ఎంటబెట్టుకొని పౌలు ప్రయాణమయ్యాడు సేవకు. ఒక మాట, వీరి మధ్యలో భేదానికి కారకులు ఎవరు చెప్పండి? మార్కు. ఒక సేవకుని యొక్క మనస్సు ఎక్కడ ఉందంటే సేవ మీద లేదు. ఎక్కడుంది? మార్కు మీద ఉంది, రక్త సంబంధాల మీద ఉంది. ఇది సేవకుల కూటం కాదు చెప్పడానికి. నేను ముందు మీకు కావలసిన మాటలు చెప్తాను. మన టాపిక్ ఏంటి చెప్పండి? మనం ఏర్పరచుకున్న దాన్ని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేది మన టాపిక్. చాలా అద్భుతమైన సంఘటన ఇది. పౌలు శీలను తీసుకొని, బర్నబా రాలేదు, ఇక శీలను తీసుకొని సేవకు బయలుదేరాడు. బర్నబా మార్కును తీసుకొని సేవకు బయలుదేరాడు. ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారా? బర్నబా ఎప్పుడైతే మార్కును తీసుకొని సేవకు బయలుదేరాడో, ఇక బైబిల్ చరిత్రలో బర్నబా కానీ మార్కు కానీ ఎక్కడ వారు కనిపించారు. ఆ రోజుతో బర్నబా సేవ ముగింపు పలికింది, క్లోజ్ అయిపోయింది బర్నబా సేవ. ఫ్యూచర్ సేవ బర్నబాకు మార్కుకు లేదు. భవిష్యత్ సేవ వారికి లేదు. ఇక వారి గురించి ఇంకా ముందు కాలంలో గొప్ప పని చేసినట్టుగా బైబిల్ చెప్పడం లేదు. వారి ద్వారా కొన్ని ఆత్మల సంపాదన జరిగినట్టుగా బైబిల్ చెప్పడం లేదు. వారి ద్వారా చరిత్రాత్మకమైన సంఘటనలు జరిగినట్టుగా బైబిల్ చెప్పడం లేదు. ఎప్పుడైతే ఒక దర్శనం ఉన్న వ్యక్తిని, ఒక అభిషేకం కలిగిన వ్యక్తిని, ఏర్పరచబడిన వ్యక్తిని ఈ బర్నబా వ్యతిరేకించి రక్త సంబంధిని ప్రేమించి ఇదిగో తాను వారిని కోరుకొని బయలుదేరాడో, వెంటనే అతని సేవ అంతటితోనే ముగింపు పలికింది. కానీ గమనించండి, పౌలు శీలని ఏర్పరచుకొని సేవకు బయలుదేరాడ. వెళ్ళిన తర్వాత గొప్ప ఉజ్జీవం రగిలిందట. దేవునికి స్తోత్రం. గొప్ప సేవ జరిగింది. కంటిన్యూగా పౌలు శీలలు సేవలో జరిగిన కార్యాలన్నీ కూడా బైబిల్ వివరిస్తుంటే బర్నబా మార్కు ఎక్కడ కూడా కనిపించారు. ఇక నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే,
నీవు ఏర్పరచుకున్న దాన్ని బట్టి దేవుడు నీ భవిష్యత్తును నిర్ణయిస్తాడు. పౌలు, గమనించండి, బర్నబా మార్కును ఏర్పరచుకున్న దాన్ని బట్టి అతని భవిష్యత్తులో అతని యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోయింది, చరిత్ర క్లోజ్ అయిపోయింది, సేవ క్లోజ్ అయిపోయింది. ఎవరిని ఏర్పరచుకున్న దాన్ని బట్టి? మార్కును ఏర్పరచుకున్న దాన్ని బట్టి. దర్శనమున్న వ్యక్తిని విడిచిన దాన్ని బట్టి, వ్యతిరేకించిన దాన్ని బట్టి ఇతని సేవ ఇంతటితో ముగింపు పలికింది. కానీ ఎప్పుడైతే పౌలు తన దర్శనంతో శీల అనే వ్యక్తి చేతులు కలిపాడో, ఆ శీలను వెంటబెట్టుకొని వెళ్ళాడు. ఇంకా బైబిల్లో ఇంకా ముందు కార్యక్రమాల్లో చూస్తే, అధ్యాయంలో చూస్తే పౌలు శీలల యొక్క చరిత్ర మారుమోగుతుంది. ప్రైజ్ ది లార్డ్. వారి ద్వారా దేవుడు చేసే కార్యాలన్నీ కూడా అంటే వీరి భవిష్యత్తు కంటిన్యూ అయింది, ఆశీర్వాదకరంగా దేవుని సేవలో వాడబడ్డారు. ఇదిగో ఈ వ్యక్తి రక్త సంబంధాలను కోరుకొని దర్శనాన్ని వ్యతిరేకించి, ఆ అభిషేకం కలిగిన వారిని వ్యతిరేకించి ఎప్పుడైతే లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆశలతో బయలుదేరాడో ఈ వ్యక్తి ద్వారా సేవ జరగలేదు. భవిష్యత్తు క్లోజ్ అయిపోయింది, భవిష్యత్తు దీవెనకరంగా లేదు. అందుకే దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం ఆలోచించాలి. మనము ఏర్పరచుకున్న దానిని బట్టి, నువ్వు దేన్ని ఏర్పరచుకుంటావు దానిని బట్టి నీ ఫ్యూచర్ని దేవుడు ఏం చేస్తాడంటే నిర్ణయిస్తాడు. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. అదేంటంటే మోషే. ఫరో అంతటి వాడు, ఫరో అంతటి వాడుగా ఎదిగిన మోషే, గమనించండి, తాను హెబ్రీయుడను అన్న సంగతిని తెలుసుకున్నాడు. సత్యం ఎప్పుడు దాగదు కదా, ఏదో ఒక రోజు తెలిసిపోతుంది. తాను హెబ్రీయుడు, తాను ఐగుప్తు సంతతికి చెందినవాడు కాదు, తాను హెబ్రీయుడు అన్న సంగతి తెలుసుకున్న తర్వాత ఈ హెబ్రీయుడైన మోషే ఐగుప్తులతో ఉండడానికి, వారితో మాట్లాడడానికి ఇక ఇష్టపడడం లేదు. వారి మధ్యలో మోషే పొదగడం లేదు, అడ్జస్ట్ అవడం లేదు. అప్పుడు మోషే ఏం చేశాడు? బైబిల్లో రాయబడిన మాట, మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత, హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం కదా, పెద్దవాడైన తర్వాత ఏం రాయబడింది అక్కడ? రాయబడిన మాట గమనిస్తే, మోషే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నాడు, తాను ఏర్పరచుకుంటున్నాడు. అక్కడ ఏం ఏర్పరచుకుంటున్నాడు? బర్నబా ఏం ఏర్పరచుకున్నాడు? మోషే ఇక్కడ ఏం ఏర్పరచుకుంటున్నాడు? దేవుని ప్రజలతో శ్రమపడుట, గొప్ప నింద అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏది ఏర్పరచుకుంటున్నాడు? ఈరోజు నీవు దేనిని ఏర్పరచుకుంటున్నావు? నువ్వు ఏర్పరచుకునే దాన్ని బట్టే దేవుడు ఏం చేస్తాడంటే నీ ఫ్యూచర్ని నిర్ణయిస్తాడు. నేను దర్శనం ఉన్న వ్యక్తి అయినా, దేవునితో మాట్లాడే వ్యక్తి అయినా, ప్రతిష్ఠించబడిన వ్యక్తి అయినా, అభిషేకం చేయబడిన వ్యక్తి అయినా, నేను ఏర్పరచుకున్న దాన్ని బట్టే దేవుడు ఏం చేస్తాడు? నా భవిష్యత్తును నిర్ణయిస్తాడు. ఏమంటారు? అవునా కాదా?
చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి కాదు ఆయన నిర్ణయించేది, మనం ఏర్పరచుకున్న దాన్ని బట్టి, నువ్వు కోరుకున్న దాన్ని బట్టి, నువ్వు ఆశించిన దాన్ని బట్టి. నువ్వెప్పుడైతే దేనినైతే ఏర్పరచుకుంటావో, దేనినైతే కోరుకుంటావో, దాన్ని బట్టి దేవుడు ఒక మాస్టర్ ప్లాన్ చేస్తాడు, ఒక మాస్టర్ డిజైన్ సిద్ధం చేస్తాడు. ఇతడు ఇది ఏర్పరచుకున్నాడు, ఇదిగో ఇలా 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 అని ఒక డిజైన్ తయారు చేసి నీ భవిష్యత్తును ఒక ప్రణాళికబద్ధంగా దాన్ని సిద్ధం చేస్తాడు. మోషే చూడండి ఏమేం ఏర్పరచుకుంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ పడడం గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నాడు. దేవుని ప్రజలతో ఇటుకలు తొక్కడం, ఇటుకలు చేయడం, శ్రమలు అనుభవించడం, నిందలు అనుభవించడం, దేవుని ప్రజలతో కలిసి తిరగడం, సహవాసం ఉండడం, అది గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నాడు. సింహాసనం మీద కూర్చోవడం, ఫరో అంతటి వాడిగా పిలువబడడం ఏమాత్రం కూడా మోషేకి ఇష్టం లేదు. దేవుని ప్రజలతో నిందలు అనుభవించడం గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. అది దేవుడు చూశాడు. అది దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు తెలుసా? 30 లక్షల మందికి నాయకుడిగా చేశాడు. గట్టిగా చెబుదామా? 30 లక్షల మందికి దేవుడు ఏం చేశాడు? అతన్ని నాయకుడిగా చేశాడు. అది చూశాడు. అది చూసిన దేవుడు ఆ పొదలో నుండి మాట్లాడడం ప్రారంభించాడు. అది చూశాడు. అది చూసిన దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అది చూశాడు. అది చూసిన దేవుడు పరలోకం యొక్క నమూనా ప్రత్యక్ష గుడార రూపములో మందిరం యొక్క నమూనాను మోషేకు దేవుడు చూపించాడు. మోషే ఏర్పరచుకున్న దాన్ని బట్టి దేవుడు అతని భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తున్నాడు. బాబు, నువ్వు దీన్ని ఏర్పరచుకున్నావు కదా, కాబట్టి నువ్వు ఒక నాయకుడిగా ఉండాలి. దీన్ని నువ్వు ఏర్పరచుకున్నావు కదా, నేను నీతో ముఖాముఖిగా మాట్లాడతాను. దీన్ని నువ్వు ఏర్పరచుకున్నావు కదా, పరలోకం యొక్క మహిమను నీకు చూపిస్తాను. దీన్ని నువ్వు ఏర్పరచుకున్నావు కదా, ధర్మశాస్త్రం పదాజ్ఞల్ని నేను నీ చేతులకు అప్పగిస్తాను. భూమి మీద మోషేతో మాట్లాడినట్టుగా ఏ ప్రవక్తతో దేవుడు మాట్లాడలేదు. ఈ భూమి మీద ఒక మనిషితో ఒక మనిషి అయిన మోషేతో మాట్లాడినట్టుగా, ఒక మనిషి చెప్తే దేవుడు మాట విని అతని మాటకు విధేయత చూపించినట్టుగా ఆ మోషే జీవితంలో జరిగిన కార్యాలను బట్టి మనం అర్థం చేసి మోషే ఎంత గొప్ప ప్రవక్తను. దేవుని కోపం వస్తే ఎందుకు వచ్చింది నీ కోపం అని అడిగాడు. ఎవరు? దేవుని కోపం వస్తే నీ కోపం ఎందుకు వచ్చిందయ్యా అని అడిగాడు. అంత దమ్మున్న సేవకుడు ఎవడు బైబిల్లో? ఎవరు లేరు. నువ్వు చేస్తుంది కరెక్ట్ పద్ధతి కాదన్నాడు. ఎవరు? మోషే. నీ ఆలోచన మార్చుకో అన్నాడు దేవునితోని మోషే. అతని తర్వాత ఈ భూమి మీద ప్రవక్తగా పుట్టిన వ్యక్తి అంటే దేవుడు యేసు ప్రభుల వారు ఒక్కరే. ఆయన దేవుడు కనుక ఆయన పక్కన పెట్టి ఇంకా ఏ ప్రవక్త గురించి ఆలోచించినా మోషే లాంటి ప్రవక్త లేరు. అందుకే దేవుని బిడ్డలారా, మీరు దేనిని ఏర్పరచుకుంటారో దాన్ని బట్టే మీ ఫ్యూచర్ని నిర్ణయిస్తాడు, మీ భవిష్యత్తును నిర్ణయిస్తాడు. మీరు ఏర్పరచుకునే ఆ యొక్క కార్యాలు కానీ విషయాలు కానీ అవి దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఉంటే మీ భవిష్యత్తు క్లోజ్, మీకు భవిష్యత్తు లేదు.
మీకు భవిష్యత్తు కంటిన్యూగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీరు ఏర్పరచుకునే విషయాలైనా కార్యాలైనా అవన్నీ దేవుని చిత్తమైనవై ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని చిత్తానుసారమైనవై ఉండునుగాక. అంతేకాదు, ఇంకో విషయాన్ని కూడా చెప్తాను, వినండి. మీకు అందరికీ రూతమ్మ తెలుసు, బైబిల్లో రూతమ్మ తెలుసు. ఓర్ప అతను విడిచి వెళ్ళిపోయింది. రూతు ఏం కోరుకుంటుంది? అత్త దగ్గర ఆస్తి కోరుకుందా? లేదు. అంతస్తు కోరుకుందా? వివాహం కోరుకుందా? లేదు. ఏం కోరుకుందంటే దేవుణ్ణి కోరుకుంది, దేవుని స్వాస్యాన్ని కోరుకుంది, దేవుని స్వాస్యాన్ని ఏర్పరచుకుంది. నాకు దేవుడు కావాలి, దేవుని స్వాస్యం కావాలి, అంటే ఆ బెత్లెహేం కావాలి, ఆ దేవుడు కావాలి, ఆ స్వాస్యం కావాలి, ఆ సహవాసం కావాలి. అంతగా బైబిల్ గురించిన జ్ఞానం రూతుకు లేదు. ఆమె మోయాబు స్త్రీ. ఆమెకెప్పుడు ప్రార్థన, పాటలు, ఉపవాసాలు, ధర్మశాస్త్రం ఇవేమీ తెలియదు. తెలియకపోయినా తెలిసిన కొద్ది దాంట్లోకి ఆమె ఏమంటుందంటే, నీ దేవుడు నాకు కావాలి, నీ స్వాస్యం నాకు కావాలి, ఆ పరిశుద్ధులతో కలిసి నేను నివసించాలి. ఓర్ప యవనస్తురాలే, రూతు యవనస్తురాలే. కానీ ఓర్పకు రూతుకున్న వ్యత్యాసం చూడండి. తాను ఓర్పనేమో తన ప్రజలను కోరుకొని శపించబడిన వారిని ఏర్పరచుకొని, శపించబడిన వారిని కోరుకొని శాపగ్రస్తులతో కలవడానికి వెళ్ళి చరిత్ర లేకుండా, భవిష్యత్తు లేకుండా అయిపోయింది. ఎవరు? ఓర్ప. కానీ రూతు ఒకే ఊరికి చెందినవారు, ఇద్దరు మోయాబు స్త్రీలే. వారి ఆలోచనలో ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. అందరి ఆలోచనలు ఒకే రకంగా ఉండవు. కొందరి ఆలోచనలు దేవునికి కలుస్తాయి, కొందరి ఆలోచనలు దేవునికి కలవవు. కొందరి మనసు దేవునితో కలుస్తుంది, కొందరి మనసు దేవునితో కలవదు. కొందరి ఆశలు దేవునితో కలుస్తాయి, కొందరి ఆశలు దేవునితో కలవవు. అయితే గమనించండి, దేవునితో మనసు, దేవునితో ఆలోచన, దేవునితో ఆశలు ఎవరైతే కలుస్తాయో వారి భవిష్యత్తును దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. నీకు మంచి భవిష్యత్తు కలగాలంటే, మీకు మంచి భవిష్యత్తు కావాలంటే మీ ఆలోచన, మీ ఆశలు, మీ కార్యాలన్నీ కూడా దేవునికి యోగ్యమైనవి, అనుకూలమైనవి ఉండాలి. అప్పుడు మీ భవిష్యత్తును దేవుడు దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదిగో చూడండి, ఆ ఓర్పవలే రూతు చేయకుండా, ఇదిగో చూడండి, ఆమెకి ఎవరు బోధించిన వారు లేరు, ఎవరు హెచ్చరికలు చేసిన వారు లేరు. తానే ఒక నిర్ణయం తీసుకుంది. అత్త ఏం చెప్పలేదు, ఎవరేం చెప్పలేదు, తానే ఒక నిర్ణయం తీసుకుంది. నాకు ఓర్పతో పని లేదు. అర్థమైందా? నీ పక్కన ఉన్నవారు ఓర్పనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా చూసుకోవాలి. అర్థమైందా? పక్కనున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులని అనుకోవద్దు. రూతు పక్కన ఓర్ప ఉంది, కానీ ఓర్పతో చేతులు కలపలేదు. ఎవరు చెప్పండి? రూతు. ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే గిన్నెలో తింటున్నారు, ఒకే కుండలో తాగుతున్నారు, ఒకే ఇంట్లో ఉన్నారు, కానీ ఓర్పతో రూతు చేతులు కలపలేదు. నీవు దైవ చిత్తంలో ఉన్న వ్యక్తి ఎవరు, దైవ చిత్తంలో లేని వ్యక్తులు ఎవరు గమనించి నువ్వు ఎవరితో చేతులు కలుపుతావో, ఎవరితో చేతులు కలపాలి? రూతు మాదిరిగా పరిశుద్ధులతో చేతులు కలపాలి. తన ప్రక్కలో తనకు సమీపంగా ఉన్న ఓర్పతో రూతు చేతులు కలపలేదు. తన పక్కలోనే ఉంది, చేతులు కలపలేదు, మాటలు కలపలేదు, ఆలోచన కలపలేదు, సలహా అడగలేదు. రామ్మా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, ఆమెనేం బతిమలాడలేదు. తన నిర్ణయం తనకే. తన నిర్ణయం ఏంటంటే
నీ దేవుడు నాకు కావాలి, నీ స్వాస్యం కావాలి, ఆ పరిశుద్ధమైన జనాంగముతో నేను సహవాసం చేయాలి అని చెప్పి దేవుణ్ణి ఏర్పరచుకొని వాగ్దాన దేశాన్ని కోరుకొని ఇదిగో సహవాసాన్ని కోరుకొని ఆ అత్తతో పాటు బెత్లెహేముకు బయలుదేరి వచ్చింది. తాను ఎప్పుడైతే దేవుణ్ణి ఏర్పరచుకుందో, దేవుణ్ణి కోరుకుందో, దేవుని స్వాస్యాన్ని ఏర్పరచుకుందో, ఆ స్వాస్యములో ఆమె దేవుణ్ణి ఎంచుకొని కోరుకున్నందువల్ల ఆ స్వాస్యముకు వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క వంశావళి పుట్టుకల్లో ఆమె పేరు చరిత్రాత్మకంగా లిఖించబడింది. గట్టిగా చెబుదామా? చూసారా ఆమె భవిష్యత్తును ఎలా కట్టాడో దేవుడు. మీకు విషయం చెప్పమంటారా? మోయాబీయుల పేరు ధర్మశాస్త్రంలో రాయకూడదు. ఇజ్రాయేల్ జనాంగపు యొక్క ఆ పరిశుద్ధుల పట్టికల్లో మోయాబీయుల పేరు చేర్చకూడదు. ఇప్పుడు వచ్చేసింది మోయాబు స్త్రీ. దేన్ని బట్టి? తాను ఏర్పరచుకున్న దాన్ని బట్టి. బాగా గమనించాలి. మన చుట్టూన్న వారిలో కొందరు మనల్ని పాడు చేసే వాళ్ళు ఉంటారు, కొందరు మనకు భవిష్యత్తుకు దీవెనకరంగా ఉంటారు. నువ్వు ప్రార్థనలో గమనించుకోవాలి. ఒక మోయాబు స్త్రీ గ్రహించుకుంది కదా, ఆ గ్రహింపు నీకు లేకపోతే ఎలా? ఒక మోయాబు స్త్రీకి ఒక గ్రహింపు వచ్చినప్పుడు నీకెందుకు ఆ గ్రహింపు రాకూడదు? నాకు తెలియదు అంటే సమాధానం కాదు. తెలియకపోతే పో నరకంలో వెళ్ళి కాలిపో అంటాడు దేవుడు. తెలియదు అన్నంత మాత్రం నరకం తప్పించుకుంటావా? తప్పించుకోలేము. మనం తెలుసుకోవాలి. నువ్వు ఏర్పరచుకున్న దాన్ని బట్టి, నువ్వు కోరుకున్న దాన్ని బట్టి దేవుడు నీ భవిష్యత్తును నిర్ణయిస్తాడు. తాను బెత్లెహేమును కోరుకుంది, పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకుంది, దేవుని కోరుకుంది. అందుకే దేవుడు ఆమె భవిష్యత్తును కట్టి యజమానురాలుగా చేసి యేసు ప్రభు యొక్క వంశావళి పట్టికలో ఆమె చేరినట్లుగా దేవుడు చేశాడు. అద్భుతంగా మారిపోయింది ఆమె చరిత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇలా వాక్యం చదివి మనం నిర్ణయించుకోవచ్చు. ఫ్యూచర్ నీకు ఎలా ఉంటుందో నువ్వు నిర్ణయించుకోవచ్చు. నేను చెప్పగలుగుతాను. నాకున్న మనస్సు బట్టి, ఆలోచన బట్టి, నా హృదయంలో తలంపులను బట్టి, నా జీవితాన్ని బట్టి, నాలో ఉన్న కోరికలను బట్టి, తలంపులను బట్టి, నా ఫ్యూచర్, నా ఆశలు దేవునికి యోగ్యంగా ఉన్నాయా లేదా ఇవన్నీ కనెక్ట్ చేసి అప్పుడు నా ఫ్యూచర్ నేను చెప్పుకోవచ్చు. లేదా అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? నా పద్ధతులు ఆలోచనలు అన్నీ కరెక్ట్గా వాక్యానికి టాలీ అవుతున్నాయా? ఓహో, ఇవి దేవునికి టాలీ అవుతున్నాయి, రైట్, ఓకే, నేను దైవ చిత్తంలో ఉన్నాను, నా భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుంది. నిర్ణయించుకోవచ్చు, భవిష్యత్తును తెలుసుకోవచ్చు. మన భవిష్యత్తును మనం తెలుసుకోవచ్చు. నేను చెప్పగలను నా భవిష్యత్తు ఎంత ఉంటుందో నేను చెప్పగలను. ఎందుకు? నేను ఏర్పరచుకున్నదేదో నాకు బాగా తెలుసు కాబట్టి, నేను కోరుకుంటున్నదేదో నాకు బాగా తెలుసు కాబట్టి, నేను ఆశిస్తుందేదో నాకు బాగా తెలుసు కాబట్టి, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు బాగా తెలుసు. ఒకవేళ నా మనసు, నా ఆలోచనలు, ఒకవేళ నాలో హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి, ఒకవేళ నన్ను నేను మోసం చేసుకొని అంత కరెక్టే అనుకుంటున్నానేమో, నా మనసు, నా ఆలోచన కరెక్టే, అయితే అది కరెక్టా కాదా వాక్యంలోకి వచ్చినప్పుడు కరెక్టా కాదా అని చెప్తుంది. ఇది వాక్యం దగ్గర ఇందులో కరెక్ట్ అని చెప్తే దేవునితో కనెక్ట్ అయినట్టే. ఇక్కడ కనెక్ట్ కాకపోతే మనం దేవునితో కనెక్ట్ కాలేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హుషారుగా చెబుదామా? గ్రహించగలుగుతున్నారా ఈ అమూల్యమైన మాటలు? మీరు మంచి దినాలు చూడాలనుకుంటే, మంచి భవిష్యత్తు మీరు కావాలనుకుంటే, మీరు ఏర్పరచుకున్న దాన్ని బట్టే మీ భవిష్యత్తు ఉంటుంది. మంచిగా చెప్తాను, ఒక వివాహ విషయం చెప్తాను చూడండి. ఒక వివాహ కార్యం, పెళ్లి సంబంధం చూస్తున్నాం అనుకోండి. ఒకటి చూడండి, అతడు అన్యుడు, కాస్త కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొద్దిగా కొన్ని విషయాలు తెలిసినాయి. ఏం కాదు, నేను పెళ్ళైన తర్వాత మార్చుకుంటా ఆయనను ఆమెను
అని చెప్పి నువ్వు అతన్ని ఏర్పరచుకొని ఆమెను ఆయనను పెళ్లి చేసుకున్నావు. నీకు ఆల్రెడీ ఈ విషయాలన్నీ నీకు తెలుసు, ఈ విషయాలన్నీ తెలుసు. పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత మార్చుకుంటాను అనుకుంటున్నావు, మారలేదు. ఆమె మారలేదు, ఆయన మారలేదు. ఇక నువ్వు ఏర్పరచుకున్న దాన్ని బట్టి దేవుడు ఏం నిర్ణయిస్తాడు? దేవుడు ఏమని నిర్ణయిస్తాడు? ఇంకా ఇతని బ్రతికి ఇంతే, దీని బ్రతికి ఇంతే అని నిర్ణయిస్తాడు. ఎందుకు? ఇక ఆ బ్రతుకులో ఆ తాగుబోతు ద్వారా, అన్య ఆచారాల ద్వారా నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో దేవుడు చెప్పేశాడు బైబిల్లో. నువ్వు ఏర్పరచుకునే దాని విషయంలో ఎలా ఉండాలి? ఏమన్నాడు? ఎలా ఏర్పరచుకోవాలి? పరిశుద్ధుడై ఉండాలి, దర్శనం కలిగిన వాడై ఉండాలి, మంచి సహవాసం కలిగిన వాడై ఉండాలి, ప్రార్థన పరుడై ఉండాలి, నమ్మకస్తుడై ఉండాలి, నమ్మకస్తురాలై ఉండాలి. నువ్వు ఏర్పరచుకునే దాన్ని బట్టి నీ ఫ్యూచర్, నీ భార్య, నీ భర్త ఉంటారు. ఆత్మీయ జీవితంలో కూడా అదే విషయాలు ఇక్కడ తేటగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. ఒక మాట చెప్తాను. ఏలియా ఎలీషాని అడుగుతున్నాడు, బాబు నీకేం కావాలో కోరుకో అన్నాడు. నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం కోరుకున్నాడు? ఏమి ఆశించాడు? అయ్యా, నీ మినిస్ట్రీలో సగం మినిస్ట్రీ నాకు ఇచ్చేసాయి, లేకపోతే మినిస్ట్రీకి నన్ను హెడ్గా పెట్టేస్తే నువ్వు వెళ్ళిపోతానంటున్నావు కదా, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు కదా, మరి ఈ ఏలియా మినిస్ట్రీ అంతా ఎవరు చేయాలి? నీ తర్వాత నేనే కదా, నాకు మరి అంతా హ్యాండ్ ఓవర్ చేసేసాయి, రాసి ఇచ్చేసాయి, లేకపోతే నీకున్న కార్లు ఇచ్చేసాయి, బంగ్లా ఇచ్చేసాయి, లేకపోతే అది ఇచ్చేసాయి, ఇది ఇచ్చేసాయి. ఇవేవి కూడా అతను కోరుకోలేదు. ఏలియా ద్వారా జరిగింది ఏది కూడా కోరుకోకుండా ఏమన్నా తెలుసు? అయ్యా, నాకు కావాల్సింది ఒకటే, నీ మీద ఉన్న అభిషేకంలో 2 పాలు నాకు ఇచ్చేసాయి చాలు. గట్టిగా చెబుదామా? ప్రైజ్ ది లార్డ్. ఏమి కోరుకుంటున్నాడు? కోరుకోవడానికి చాలా ఉన్నాయి అక్కడ. రాజుకు ఒక రికమెండేషన్ రాసిపెట్టు. నువ్వు చెప్తే రాజు వింటాడు. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, అది కావాలి, ఇది ఏమి తుచ్చమైన వాటి ఏమి కూడా కోరుకోలేదు, ఏర్పరచుకోలేదు. ఏం కోరుకుంటున్నాడు ఆయన? నీ మీద ఉన్న అభిషేకములో 2 పాలు నాకు ఇచ్చేసేయి. దైవజనుడు ఏమన్నారు? బా, చాలా కష్టమైంది నువ్వు అడిగావు. ఆస్తులు అడుగుతూ ఇచ్చేసేవాడిని, మినిస్ట్రీ అడుగుతూ ఇచ్చేసేవాడిని, కార్లు అడుగుతూ ఇచ్చేసేవాడిని, రికమెండేషన్ లెటర్ రాయమంటే కూడా రాజుకు రికమెండేషన్ లెటర్ రాసేవాడిని, అన్నీ ఇచ్చేవాడిని, తేలిగ్గా అయిపోతుండే అన్ని పనులు. నువ్వు పోయి నా అభిషేకమే అడిగావు కదరా బాబు. ఈ అభిషేకం అనేది నా చేతిలో లేదు, అది దేవుడే ఇవ్వాలి నీకు. నువ్వు చాలా కష్టమైంది అడిగావు, కష్టమైంది ఏర్పరచుకున్నావు, కష్టమైంది కోరుకున్నావు, కష్టమైంది కావాలనుకుంటున్నావు. అది నా చేతుల్లో లేదు. నీకు 100 ఎకరాలు భూమి కావాలంటే రాజుకు లెటర్ రాసి నా దగ్గర శిష్యరికం చేసి నాకు సేవలో చాలా సహకరించారు. ఓ ఇజ్రాయేల్ రాజా, ఓ యూదా రాజా, ఇతని కాస్త సాయం చేయండి, చర్చి కట్టియండి, కాస్త ఒక మినిస్ట్రీ కట్టియండి, కాస్త సపోర్ట్గా ఉండండి. ఇలాంటి పని లేదన్నా చేయమంటే అయిపోతుండే. కానీ నువ్వు నా అభిషేకాన్ని అడిగావే, నా మీద ఉన్నది, ఇది చాలా కష్టతరంగా ఉంది. సరే, ప్రభు నన్ను తీసుకెళ్లే సమయంలో నేను నీకు ఒకవేళ కనిపిస్తే, దేవుని చిత్తమైతే నీకు ఆ అభిషేకం దొరుకుతుంది, అది దేవుడే ఇవ్వాలని చెప్పేసి అగ్నిరథాలు వచ్చి మరి వారిని వేరు చేసినప్పుడు ఎలీషా తన యొక్క బట్టలు చింపుకొని ఇజ్రాయేలుకు రథములు నీవే, రౌతులు నీవే అని ఆయన కన్నీరు కార్చి బట్టలు చింపుకొని ఎలుగెత్తి కేకలేసినప్పుడు ఏలియా మీద ఉన్న దుప్పటి కింద పడగా, ఆ దుప్పటి ఎప్పుడైతే ఎలీషా తన మీద వేసుకున్నాడో ఏలియాలో ఉన్న అభిషేకం ఎలీషాలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అడిగాడు కాబట్టి దుప్పటి దిగింది, అడగకపోతే దిగేది కాదు. లోక సంబంధమైన అన్ని ఇవ్వడానికి
చాలా తేలిక, కానీ అభిషేకాన్ని పంచివ్వడం తేలిక కాదు. ఏదైనా పంచి ఇవ్వచ్చు, అభిషేకాన్ని పంచి ఇవ్వరాదు. అది దేవుడే ఇవ్వాలి. చూడండి, ఆ దుప్పటి ఎప్పుడైతే పడిందో అదే దుప్పటి తీసుకొని వెళ్ళి భుజాన వేసుకొని ఆ దుప్పటి పడగానే ఇతనిలోకి ఆ మహిమ దిగి వచ్చి, అభిషేకం దిగి వచ్చి ఆ దుప్పటి తీసుకెళ్ళి యోర్దాను నదిని కొట్టగానే యోర్దాను నది పాయలైపోయింది. దేవునికి స్తోత్రం. అది ఆరిన నేలగా మారిపోయింది. ఎలీషా యోర్దానును దాటాడు. అప్పుడేమో గురువు సహాయం వల్ల దాటాడు, ఇప్పుడు గురువు లేకుండానే దాటాడు. దానికి కారణం తెలుసా? అతనితో అభిషేకం వచ్చింది. నువ్వు కోరుకున్న దాన్ని బట్టి, అదిగో ఎలీషా కోరుకున్నాడు, అభిషేకాన్ని కోరుకున్నాడు, ఎంచుకున్నాడు, కావాలన్నాడు. అతడు కోరుకున్న దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? అభిషేకాన్ని అతనికి ఇచ్చి ఏలియా కంటే ఎలీషా గొప్ప సేవ చేయనట్లుగా దేవుడు అతని భవిష్యత్తుని నిర్ణయించి అద్భుతమైన ప్రవక్తగా స్థిరపరిచి ఇశ్రాయేలు యూదా దేశంలో గొప్ప సేవకుడిగా చలామణి అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సేవ జరిగిందంటే, ఎలీషా చనిపోయిన తర్వాత కూడా అతని సమాధి ఎముకల దగ్గరికి వచ్చి ఒక శవం తాకితే చనిపోయిన వాడు కూడా ఎలీషా ఎముకలు తాకగానే లేచి కూర్చుని అంత సేవను ప్రభావితం చేయగలిగాడు. ఎవరు? ఎలీషా. అంటే అతని ఎముకల్లోనే అంత అభిషేకం ఉంటే, బ్రతికి ఉన్నప్పుడు ఆయన వస్త్రంలో, ఆయన ప్లేట్లో, ఆయన యొక్క మరి పడకలో, ఆయన మంచములో, ఆయన కూర్చున్న చైర్లో, ఆయన అడుగుపెట్టిన పాదపు, ఎక్కడైతే అడుగుపెట్టి ఆ అడుగుపెట్టిన స్థలం పాదం ఉంటుంది కదా, ఆ మట్టిలో ఎంత అభిషేకం ఉండి ఉండాలి, ఎన్ని కార్యాలు జరిగి ఉండాలి. ఆలోచించండి. ఈరోజు నువ్వు కోరుకున్న దాన్ని బట్టే, నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టే, నువ్వు ఏర్పరచుకున్న దాన్ని బట్టే దేవుడు నీ భవిష్యత్తు నిర్ణయిస్తాడు. ఇతడు అభిషేకాన్ని ఏర్పరచుకున్నాడు, కోరుకున్నాడు గనక అతని భవిష్యత్తును నిర్ణయించి గొప్ప ప్రవక్తగా స్థిరపరిచి ఇశ్రాయేలు యూదా సామ్రాజ్య దేశంలో గొప్ప సేవకునిగా అతని దేవుడు వాడుకున్నాడు. ఒకవేళ అభిషేకాన్ని కోరుకోకపోతే తర్వాత ఎలియా తర్వాత ఎలీషా పేరు ఉండేదో ఉండకపోయేదో, అసలు వాడబడేవాడో లేదు. నేనంటాను వాడబడేవాడు కాదు, అంతటితో క్లోజ్ అయిపోయేది ఎలీషా పరిచర్య. నువ్వేం కోరుకుంటున్నావు, నువ్వేం ఏర్పరచుకుంటున్నావు, దాన్ని బట్టి నీ భవిష్యత్తు నిర్ణయిస్తాడు. నీ ఆలోచన ఊట, నీ తలంపుల ఊట ఆయన గుర్తించిన వాడు. దుష్టుడైన సాతానుడు ఆడు ఒక దేవదూత కదా, వాడు లూసిఫర్గా ఎలా మారాడు? వాని తలంపుల ఊట చెడ్డది, ఆలోచించగానే వాడు పాపములో పడిపోయాడు. దాంతోనే వాని భవిష్యత్తును నిర్ణయించేసే దేవుడు. వాడు ఇంకా వెళ్ళి దేవుని సభాపర్వతానికి పైగా సింహాసనం కట్టాలని అనుకున్నాడు ఇక్కడుండి. ఇంకా సభాపర్వతం మీదకి పోలేదు, అక్కడ సింహాసనం వేయలేదు, ఆ సింహాసనం మీద కూర్చోలేదు, ఇక్కడ ఉండి ఆలోచన చేశాడు. ఆలోచన అయ్యగానే వాని భవిష్యత్తును నిర్ణయించి వాని లూసిఫర్గా, సైతాన్గా మార్చేశాడు. ఒక చెడు తలంపు అతని వెంటనే పిశాచిగా మార్చేసింది. ఒక చెడ్డ తలంపు వెంటనే అతన్ని లూసిఫర్గా మార్చేసింది. ఒక చెడ్డ తలంపు వెంటనే అతన్ని ఒక దయ్యంగా మార్చేసింది. అతన్ని శ్రేష్టమైన సౌందర్యం కలిగిన రూపం రాక్షస రూపంగా మారిపోయింది. ఒక తలంపు. భవిష్యత్తుడు ఆ తలంపు అతని భవిష్యత్తును రాక్షసిగా మార్చేసింది, దయ్యంగా మార్చేసింది. అంటే నీ తలంపుల ఊటలు ఎంత పవిత్రంగా ఉండాలి, నీ ఆలోచనలు ఎంత పవిత్రంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెబుదామా? భవిష్యత్తు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలంటే భవిష్యత్తు బాగుండాలనేది నీ చేతిలోనే ఉంది.
నువ్వు కోరుకున్న దాని మీదనే ఆధారపడి ఉంది. నువ్వు ఏర్పరచుకున్న దాని మీదనే ఆధారపడి ఉంది. నువ్వు ఆశించిన దాని మీదనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. సేవకుని మీద ఆధారపడలేదు, నీ తల్లిదండ్రుల మీద కాదు, బంధువుల మీద కాదు, నీ మీదనే ఆధారపడి ఉంది. నువ్వు ఏది కోరుకుంటావో దాన్ని బట్టే దేవుడు నీ జీవితాన్ని నిర్ణయిస్తాడు. అందుకే వ్యర్థమైన వాటిని, తుచ్చమైన వాటిని, పనికిరాని వాటిని, శరీర సంబంధమైన వాటిని కోరుకోకుండా మనం ఆత్మ సంబంధమైన వాటిని కోరుకొని ఆత్మీయులుగా జీవించగలిగితే నీ భవిష్యత్తును చరిత్రాత్మకంగా నా దేవుడు మారుస్తాడు. గట్టిగా చెబుదామా? చరిత్రాత్మకంగా, అద్భుతంగా దేవుడు మారుస్తాడు నీ భవిష్యత్తును. రూతు భవిష్యత్తును ఎంత అద్భుతంగా మరిచేశాడు చూడు, తాను కోరుకొని వచ్చినందుకు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనకు శరీరం అనేది శత్రువే. శరీరము, శరీర సంబంధమైన మనసు అనేది మనకి ఎప్పుడు కూడా శత్రువే. అందుకే ఆత్మచేత మీరు శరీర క్రియలను, శరీర మనస్సును, శరీర ఆలోచనలు చంపాలి. ఎందుకంటే అది మన భవిష్యత్తును పాడు చేస్తాయి, మన జీవితాన్ని పాడు చేస్తాయి అవి. ఇదే శరీరం. అందుకే పౌలు అన్నాడు, అయ్యో ఇట్టి దౌర్భాగ్యమైన శరీరము నుంచి నన్ను ఎవరు విడిపించగలరు అంటున్నాడు పత్రికల్లో. అంత ఘోరమైంది శరీరం. అందుకే దీని మాట వినొద్దు. ఇది చాలా చెడ్డది, ఇది చాలా చెడ్డది. భూమి మీద అన్నిటికంటే చెడ్డది ఏదంటే శరీరమే. అందుకే పౌలు ఏం చేశాడంటే దీన్ని నలగొట్టాడట. దీన్ని ఏం చేశాడట? ప్రతిరోజు దీన్ని నలగొట్టాడట, బాగా నలగొట్టాడట. అందుకే విరామం లేకుండా ఉపవాసాలు చేసేవాళ్ళం మేము. రోకర్లో దంచినట్టు దంచేవాళ్ళం శరీరాన్ని. 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు, 5 రోజులు, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని అలా దంచేసేవాళ్ళం బాగా శరీరాన్ని, నలగొట్టేవాళ్ళం బాగా. ఎందుకంటే ఇది మనకు వ్యతిరేకంగా క్రియ చేయకుండా, మన దర్శనానికి వ్యతిరేకంగా క్రియ చేయకుండా, దేవుని పిలుపుకు వ్యతిరేకంగా క్రియ చేయకుండా, శరీర సంబంధమైన మనసు దీంట్లో పుట్టకుండా దీన్ని బాగుగా నలగొట్టేవాళ్ళం. బాగుగా ఎంత అంటే అంత నలగొట్టి 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 పిండి చేసేవాళ్ళు. ప్రభు అనేవాడు ఎప్పుడు కూడా ఏమన్నాడు అంటే, ఇంపైన సువాసన రావాలి, సువాసన రావాలి. ఎలా వస్తుంది? ఒక దాల్చిని చెక్క, ఒక విలాచి, ఒక లవంగ తీసుకొని రోట్లో వేసి, దానికి అవి ఆకారంగా ఉన్నప్పుడు ఏమి రాదు, రోట్లో వేసి దంచినప్పుడు ఏమవుతుంది? సువాసన. నలగొట్టబడినప్పుడు సువాసన. అందుకే ఆ పాటలో, ఇప్పుడు పాడిన పాటలో, ఉదయమున స్తోత్ర బలి, సాయంకాలం నైవేద్య బలి అర్పిస్తాను. ఇంపైన సువాసనగా, ఇంపైన సువాసనగా నేను ఉంటాను. ఇంపైన సువాసన అర్పింతును, సుగంధ హోమము సమర్పింతును, సజీవ యాగముగా సమర్పింతును. ఇవేమి రాసి కూర్చొని కట్టిన పాటలు కాదు, జీవిత అనుభవాలు. ఉదయమున స్తోత్రబలితో, సాయంకాలం నైవేద్యముతో, ఇంపైన సువాసన అర్పింతును, సుగంధ హోమము సమర్పింతును. స్తోత్రమయానా యేసయ్యా, స్తుతులు నీకే చెల్లించు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? కరువులోన, కష్టాలలోన,
కరువులో, కష్టాలలో, నిందల్లో, అవమానాల్లో శరీరం సజీవ యాగం అంటే ఏంటి? బ్రతికి ఉండి కాల్చబడుట, బ్రతికి ఉండి బూడిదైపోట, బ్రతికి ఉండి చచ్చిపోట, అదే సజీవ యాగం. బ్రతికి ఉండి యాగం అవుట, అది సంఘం అలా ఉండాలి, సేవకులు అలా ఉండాలి. అప్పుడు దేవునికి ఇంపైన సువాసన పైకి వెళ్తుంది. యాగం లేదు, భారం లేదు, దర్శనం లేదు, నడిపింపు లేదు, ఏమి లేకుండా పైకి ఏమి వెళ్తుంది? ఏం వెళ్ళదు. పైకి ఏమి వెళ్ళదు. పైకి ఏమి వెళ్ళినప్పుడు ఏం పడతాయి? పిడుగులు పడతాయి, ఉరుములు పడతాయి, తీర్పు మీదకి వస్తుంది, కరోనాలోనో దేంట్లోనో లేచి ఇంకేమున్నది లైఫ్. ఇంపైన సువాసన పైకి వెళ్తే దీవెన వర్షం పడుతుంది. పైకి ఇంపైన సువాసన వెళ్ళనప్పుడు తీర్పు మన మీద పడుతుంది, మరణం మన మీద పడుతుంది, శాపం మన మీద పడుతుంది, దరిద్రం మన మీద పడుతుంది, రోగాలు మన మీద పడతాయి. అందుకే దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో నలుగొట్టుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తాను. సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చి అంటున్నాడు, సొలొమోను నీకేం కావాలని అడిగాడు. నీకేం కావాలని అడిగాడు. దేవుడు ఏమనుకున్నాడంటే రాజుల ప్రాణం, ఆస్తులు, అంతస్తులు అడుగుతాడేమో అని దేవుడు అనుకున్నాడు. కానీ సొలొమోను ఏం అడిగాడు చెప్పండి? ఏం ఏర్పరచుకున్నాడు? ఏం కోరుకున్నాడు? ఏది కావాలన్నాడు? ప్రభువా, నీ ప్రజలను ఏరడానికి నాకు దైవ జ్ఞానాన్ని అన్నాడు. అతడు కోరుకున్న దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? అతని భవిష్యత్తును నిర్ణయించాడు. అతని భవిష్యత్తును నిర్ణయించాడు దేవుడు. తుచ్చమైన వాటిని కోరుకుంటే సొలొమోను మహారాజు ఎప్పుడో పతనమైపోయి పాడైపోయి 4 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో మట్లో కలిసిపోయేవాడు. అతడు కోరుకున్నది శ్రేష్టమైంది కనుక దేవుడు అంటున్నాడు, అరే నువ్వు రాజుల ప్రాణం, శత్రువుల ప్రాణం, డబ్బు, ధనము, పేరు ఇవన్నీ అడుగుతామేమనుకున్నాను, కానీ నా ప్రజలను పోషించడానికి, ఏలడానికి జ్ఞానం అడిగావు కదా, కాబట్టి ఇదిగో నీ జ్ఞానముతో పాటు సమస్తమును ఇస్తున్నానని సొలొమోనుకి ఇచ్చి, అతడు ఇచ్చిన దాన్ని బట్టి అతని భవిష్యత్తు నిర్ణయించి దీవించి వెళ్ళిపోయి అన్నాడు, భూమి మీద నీ అంతటి జ్ఞాని ఎవరు ఉండరు. ఫ్యూచర్ డిసైడ్ చేశాడు, భవిష్యత్తును ఫైనల్ చేశాడు, ఫ్యూచర్ని డిసైడ్ చేసి పెట్టేశాడు దేవుడు. అంటే నీ ఫ్యూచర్ ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది నీ ఫ్యూచర్. నా ఫ్యూచర్ నా చేతిలో, నీ ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంది. నువ్వు కోరుకున్న దాన్ని బట్టే దేవుడు నీ భవిష్యత్తును కడతాడు అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అదిగో తాను మార్కును కోరుకున్నందువల్ల భవిష్యత్తు క్లోజ్, సేవ క్లోజ్ అయిపోయింది. భవిష్యత్తులో సేవ అతని క్లోజ్ అయిపోయింది, ద్వారాలు మూయబడ్డాయి. దేవుడు అతన్ని వాడుకోవడం లేదు. శరీర సంబంధమైన మనసు తనకెప్పుడైతే తన లోపట ప్రవేశించిందో, సరే ఒకవేళ ప్రవేశించింది, అంత పెద్ద దైవజనుడు చెప్తున్నప్పుడు వినాలా లేదా? చెప్పండి మీకు కూడా మేము చెప్పినప్పుడు వినాలా లేదా? ఏదో సైతాన్ దూరింది నీ లోపట, నేను చెప్తాను అది సైతాను పని, అట్లా ఎందుకు, అది పద్ధతి కాదని చెప్తాను, వినాలా లేదా? చెప్పండి. వినలేదు. వినకుండా నువ్వు నాకు చెప్తావా? నా సంగతి నేను చూసుకుంటా, నా పని నేను చూసుకుంటా, నా కార్యక్రమాలు చూసుకుంటా అన్నాడు. ఏమైపోయాడు? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, సాక్ష్యం పోయింది, సేవకుంది. బర్నబా సాక్ష్యం పోయింది. అంతకుముందు బర్నబా గురించి మంచి సాక్ష్యం ఉంది, తర్వాత సాక్ష్యం పోయింది. సాక్ష్యం లేకపోతే వేస్ట్. మీరు సాక్ష్యం సంపాదించుకోవాలి. సంఘములో సాక్ష్యం ఉండాలి, మా దగ్గర సాక్ష్యం ఉండాలి, దేవుని దగ్గర సాక్ష్యం లేకుండా అసలు అది బ్రతుకు కాదు. సాక్ష్యం బాగుండాలి. ఒక పాట ఉంది, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, ఏది నీ సాక్ష్యం. దేవుడు నిన్ను సాక్షిగా ఉండమన్నాడు.
దేవుడు నిన్ను సమాజంలో ఎలా ఉండమన్నాడు? ఒక సాక్షిగా ఉండమన్నాడు. నీ మాట, నీ నడక, నీ చూపు, నీ క్రియలు, నీ వస్త్రధారణ, నీ ప్రవర్తన, ఇవన్నీ కూడా ఇతరులకు ఎలా ఉండాలంటే సాక్ష్యం చెప్పినట్టుగా ఉండాలి. నువ్వు ఒక సాక్షిగా ఉండాలి సమాజంలో. ఈరోజు సమాజంలో నీ సాక్ష్యం ఏంటి? సేవకుని దగ్గర నీ సాక్ష్యం ఏంటి? సేవకురాల దగ్గర నీ సాక్ష్యం ఏంటి? సంఘములో నీ సాక్ష్యం ఏంటి? సాక్ష్యము మనగా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా, అది ఎక్కువ కాలం నిలవదు. నేను మంచివాడిని కావాలనే ఆలోచనతో నాకు నేనుగా మంచివాడిగా కనపరుచుకోవడానికి నేను ప్రయత్నం చేసిందంతా కూడా బూడిదలో పోసిన, చెప్పండి, పన్నీరే. నీకు నీవుగా సంపాదించుకాదు. నువ్వు వాక్యానుసారంగా పరిశుద్ధుడిగా నువ్వు జీవిస్తే ఆటోమేటిక్గా నీ సాక్ష్యం ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. ఏదో మంచి సాక్ష్యం సంపాదించుకోవాలని మంచిగా కొద్దిసేపు నడిచి తర్వాత నీకు నీవే ఏదో చేయాలనుకుంటున్నావు కాబట్టి దాని ద్వారా అది ఎక్కువ కాలం నిలవదు. యోబు గురించి సాక్ష్యం ఎవరు చెప్పారు? చెప్పండి. దేవుడే చెప్పాడు. దేవుడు సాక్ష్యం చెప్పాడు. చూసారా? దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పునట్లుగా నీ ప్రవర్తన, నీ మాట, నీ ఉద్దేశం, నీ తలంపులు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. మనం ఏది కోరుకుంటున్నామో, మన మనస్సులో ఏమి ఉద్దేశిస్తున్నామో దాన్ని బట్టే దేవుడు నీ ఫ్యూచర్ని నిర్ణయిస్తాడు. ఇప్పుడు నా మనసులో ఆలోచన ఏముందో, నా మనసు ఏముందో అన్నీ దేవునికి తెలుసు. మీకు ఎవరికి తెలియకపోయినా దేవునికి తెలుసు. దాన్ని బట్టి నేను భవిష్యత్తులో నేను ఎలా ఉండబోతున్నానో నాకు బాగా తెలుసు. బాగా తెలుసు. అలానే ఆ ఉద్దేశపు ఆలోచనలు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. శరీర సంబంధమైన ఆలోచన, భూ సంబంధమైన ఆలోచన, తలంపులు ఏవి కూడా మీ మనసులో చొరబడకుండా దేవునికి ప్రీతికరంగా ఉండునట్లుగా, ఆయనకు ప్రీతికరంగా జీవించినట్టుగా, ఆలోచించినట్టుగా, ఆయనకి ఇష్టమైన వాటినే మనము ఎన్నుకున్నట్లుగా, ఏర్పరచుకున్నట్లుగా మనం ఎప్పుడైతే ఉంటామో నిశ్చయంగా నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం స్థిరపడుతుంది. ఆమేన్. దేవుని ఉద్దేశం స్థిరపడుతుంది. దేవుడు నీ పట్ల దైవ కార్యాలు బలంగా చేస్తాడు. బలంగా చేస్తాడు. బలంగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెబుదామా? అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. కాబట్టి మనం ఏర్పరచుకున్న దాని విషయాల్లో ఏదైనా లోపం ఉంటే వాటిని సరిచేసుకుందుముగాక. సరిచేసుకొని ఇదిగో దైవ చిత్తానుసారమైన వాటిని ఏర్పరచుకొని, కోరుకొని, యాశించి మన భవిష్యత్తును కట్టుకోవడానికి దేవుడు మనకు సహాయము చెయ్యునుగాక. ఆమేన్. హల్లెలూయా. అననీయ సఫీరాలు చూడండి, దాచుకొని వారి భవిష్యత్తు గురించి ఎంతో ఆశపడ్డారు. డబ్బును ఎందుకు దాచుకున్నారు? వారి భవిష్యత్తు కోసం దాచుకున్నారు. దేవుని సేవకునితో ఎందుకు అబద్ధం ఆడారు? వారి భవిష్యత్తును గురించి అబద్ధం ఆడారు. భవిష్యత్తులో వారు అబద్ధం ఆడడానికి కారణం ఏంటంటే వారి భవిష్యత్తు గురించి అబద్ధం ఆడారు. ఇంతేనా? ఇంతే. అంతేనా? అంతే. అప్పుడు దైవజనుడు అంటున్నాడు, ఎందుకయ్యా మీరు ఇట్లా దేవుణ్ణి మోసం చేస్తున్నారు? ఆ భూమి అమ్మినప్పుడు ఆ భూమి మీరే కదా అమ్మారు కదా, ఆ డబ్బులు మీయే కదా. దేవునికి మీరు ఆ భూమి అమ్మి దేవునికి కానుకియాలనుకున్నారు. మీరేమనుకున్నారు? భూమి అమ్మితే 5 లక్షలు వస్తాయి అనుకున్నారు. అమ్మినప్పుడేమో 10 లక్షలు వచ్చాయి.
అమ్మో 5 లక్షలది భూమి అమ్మితే 5 లక్షలు వస్తాయి అనుకుంటే 10 లక్షలు వచ్చాయి. అబ్బాబ్బాబ్బా ఇంత డబ్బు వస్తుంది అనుకుంటే మేము అమ్మేవాళ్ళం కాదే, అయ్యో అనవసరంగా అమ్మామే, సరే ఇట్లా అమ్మేసాం కదా కాబట్టి మనం 5 లక్షలే వస్తుందని అనుకున్నాం, 5 లక్షలే ఇచ్చేద్దామని చెప్పి 5 లక్షలు దాచుకున్నారు. దైవజనుడు ప్రశ్నించాడు, ఇంతేనా అమ్మా? ఇంతేనయ్యా. అంతే 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 అన్నారు. వారి భవిష్యత్తు కోసం దాచిపెట్టుకున్నారు. వారి డబ్బే, మొక్కుకున్నది వాళ్ళే, మొక్కుబడి చేసుకున్నది వాళ్ళే, భవిష్యత్తు కోసం దాచిపెట్టుకున్నారు. భవిష్యత్తు ఏమైంది? ఉన్నారా? తినడానికి ఉన్నారా? తినడానికి ఉన్నారా? ఆ డబ్బులు ఇంట్లోనే ఉన్నాయి. దైవజన్ దగ్గరకు వచ్చారు, 2 చనిపోయారు. భార్యాభర్తలు 2 చనిపోయారు. ఆ డబ్బు ఎవడు తిన్నాడో ఏమో. అంతే. నీకు చెందకుండా అయిపోతాయి కొన్ని, నువ్వు అనుభవించకుండా అయిపోతాయి. అందుకే దేవుని దగ్గర ఎంత ఓపెన్గా ఉండాలంటే, ఎంత ఫేర్గా ఉండాలంటే, ఎంత క్లియర్గా ఉండాలంటే అంత ఓపెన్గా క్లియర్గా ఫేర్గా ఉండాలి దేవుని దగ్గర. నేనైతే ఎవరికన్నా చెప్పేటి మొక్క ముందు చెప్పేస్తా, హెచ్చరించేటి చెప్పేస్తా, ఏముంచుకొని. ఎందుకంటే రేపు ఆ వ్యక్తి నాకు కలుస్తాడో కలవడో, నేను అతనికి కలుస్తానో కలవనో, దేవుడు నాతో చెప్పిన వెంటనే చెప్పేయాలి, చెప్పేస్తాను. ఏది ఉంచుకోను, విశ్వాసాలు వచ్చినా ఉంచుకోను, సేవకులైనా ఉంచుకోను, ఇప్పుడే కొత్తగా వచ్చినారు కదా అని ఉంచుకోను, వెంటనే చెప్పేస్తాను. నా దగ్గర నన్ను కలవడానికి చాలామంది సేవకులు వస్తారు. సేవా విషయాలన్నీ తెలుసుకుంటాను. తెలుసుకొని ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా చేస్తే మీరు వర్ధిల్లుతారని చెప్పి పంపిస్తాను. అరే ఇప్పుడే వచ్చాడు కదా, ఏమనుకుంటారేంటి? రేపటి దినం ఆయనకు ఉందో లేదో, నాకుందో లేదో, సమయం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవడం చాలా మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. దయచేసి అందరం లేచి నిలబడి 1 నిమిషం మనం ఆలోచించుకుందాం. ఈ సమయంలో నీవు ఏర్పరచుకున్న దాన్ని బట్టే దేవుడు నీ భవిష్యత్తు నిర్ణయిస్తాడు అన్న సంగతిని ఒకసారి దీర్ఘంగా నువ్వు ఆలోచించి దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను కోరుకున్న దాన్ని బట్టే, నేను ఏర్పరచుకున్న దాన్ని బట్టే, నేను నిర్ణయించుకున్న దాన్ని బట్టే, నేను ఆశించిన దాన్ని బట్టే, ఆలోచించిన దాన్ని బట్టే ప్రభువా నా భవిష్యత్తు ఉంటుందని మీరు చెప్తున్నారయ్యా. కనుక తండ్రి నాయన, నా ఆలోచన, నా మనసు, నా తలంపులు, నా కోరికలు, నా ఉద్దేశములన్నీ నాయన వాక్యానుసారమై, దైవ చిత్తానుసారమై ఉండుటకు నాకు సహాయము చేయండి ప్రభు. నా భవిష్యత్తును దీవెనకరంగా మార్చు, నా భవిష్యత్తును దీవెనకరంగా మార్చు. ఒక తీర్మానం చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. కృప కలిగిన దేవుని సన్నిధిలో నీ తీర్మానమే నీ భవిష్యత్తును కడుతుందన్న సంగతి, నిన్ను భవిష్యత్తులో నడిపిస్తుందన్న సంగతి ఇదిగో నువ్వు గుర్తించగలిగితే ఎంత బాగుంటుంది ఈ సమయంలో. Thank you, Jesus. Hallelujah. 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 Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 తండ్రి, నీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు, ప్రార్థన వినండి, కార్యం చేయండి, కృపతో నింపండి, నడిపించండి. తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించినందుకై స్తోత్రం చెబుదామా? అందరూ స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. రేపటి ఆరాధన అంతయు భారమెత్తి జరిగించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రజలందరినీ సకాలములో ఆయన సన్నిధికి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు రేపటి దినం మనతో మాట్లాడి బలపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఈ రాత్రి గొలుసు ప్రార్థనలు దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెల్లిస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, ఇంతవరకు నాయన ఈ కూటమంతా భారమెత్తి జరిగించినందుకు స్తోత్రాలు. వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. మేము కోరుకున్న దాన్ని బట్టి, మేము ఏర్పరచుకున్న దాన్ని బట్టి, మేము నిర్ణయించుకున్న దాన్ని బట్టే మా భవిష్యత్తును నువ్వు కడతావని ప్రభువా మీరు మాకు తేటగా, స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. ప్రతి హృదయములో మంచి నేలలో విత్తబడిన విత్తనం వలె ఫలించునుగాక, ఫలించునుగాక, 30 60 100 ఫలించునుగాక. సహాయం చేయండి నాయనా. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, అభిషక్తులుగా మార్చండి. ఈ సేవను, పరిచర్యను ఆశ్రయించి మమ్మల్ని అందరినీ రాకడకు సిద్ధపరచమని, ఈ రాత్రి గొలుసు ప్రార్థనలని దీవెనకరంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, యేసయ్య కృప, పరిశుద్ధాత్మనిచ్చే సహవాసం, సన్నిధి పరిశుద్ధులందరికీ కూడి వచ్చిన బిడ్డలకు సదాకాలము తోడయుండి కృపలో భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి, స్తోత్రాలు. ఓకే.